అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. రోజు బ్లాగ్ వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 1 పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేసేయండి. ఈ వ్లాగ్లో నేను క్లియర్గా నా టోటల్ అవుట్ఫిట్కి ఎంత బడ్జెట్ అయింది అన్నది మీకు క్లియర్గా చెప్తాను. లైక్ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్స్కి అండ్ స్టిచ్చింగ్కి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఈ వ్లాగ్లో వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. అంటే నేనేమనుకున్నానంటే ఒక వీడియో డైరెక్ట్గా పోస్ట్ చేయడానికి కాకుండా ఏదైనా షూట్ చేసి ఒక షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో అయితే నేను వీడియో పోస్ట్ చేయలేదు. ఫుల్ అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను. అండ్ ఆ రోజు షూట్ ఎలా జరిగింది అండ్ షూట్కి నేను ఎలా రెడీ అవ్వను అన్నీ కూడా నేను క్లిప్స్ చిన్నగా యాడ్ చేస్తాను. ఫుల్ వీడియో అయితే నేను ఆ రోజు షూట్ చేయలేదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మీకు అయితే నా అవుట్ఫిట్ చూపించేస్తా. అండ్ ఇది వచ్చేసి లెహెంగా అనమాట. లెహెంగాకి ఇలా చిన్న ప్రీట్స్ పెట్టించాను. నేను చిన్నవి పెట్టించాను. అంటే ఇది ఐరన్ చేయడానికి అవ్వలేదన్నమాట. నేను ఏమనుకున్నానంటే ఈ పైన ఎలా అయితే ఉన్నాయో స్టిఫ్గా కింద కూడా అలానే చేయమని చెప్పాను. బట్ వాళ్ళు చాలా ట్రై చేశారు ఐరన్ ఫిట్స్ పెట్టడానికి, అవ్వలేదన్నమాట. ఓన్లీ లెహెంగాకి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ పర్ మీటర్ వచ్చేసి నాకు 250 రూపీస్ పట్టింది. కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది గైస్. ఈ ఫ్యాబ్రిక్ నేను శ్రీ బ్రహ్మాజీ నోవాలిటీ అని ఒక స్టోర్లో తీసుకున్నాను. రాజమండ్రి మెయిన్ రోడ్ గంటాలమ్మ స్ట్రీట్ పక్కనే ఉంటుందన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు పక్కకి అక్కడ ఎవరిని అడిగినా చెప్పేస్తారు. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు వచ్చింది. ఇది పర్ మీటర్ 250. ఇది 4 మీటర్స్ తీసుకున్నాను నేను. ఇలా వస్తుంది అనమాట మొత్తం. దీనికి ఇలా లేస్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మనం వేరే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పెట్టకుండా వచ్చేసింది అనమాట. ఇలా వస్తుంది. పర్టిక్యులర్గా నేను ఆరెంజే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండీ కలర్ అయిపోయింది. లిలాక్ కలర్ ఒకటి, లైక్ బేబీ పింక్ ఒకటి, లావెండర్లో చాలా షేడ్స్ అండ్ ఈ ఆరెంజ్. అందుకే నేను పర్టిక్యులర్గా ఈ ఆరెంజే తీసుకున్నాను. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఇలా కట్ వర్క్ చేయించుకున్నాను అనమాట. నేను కనిపిస్తున్నా క్లియర్గా. ప్యాడెడే నా ప్రతి బ్లౌజ్ కూడా ప్యాడెడే. నాకు ఎందుకో ఇవే కంఫర్ట్గా అనిపిస్తాయి. వితౌట్ ప్యాడెడ్ ఇప్పటికి వచ్చి నేను ఏ బ్లౌజ్ వాడలేదనమాట. అండ్ నాది ప్లెయిన్ కాకుండా షేప్ బెల్ట్ కూడా వేయించేస్తాను అనమాట. నా ప్రిన్స్ కట్లోనే షేప్ బెల్ట్ వచ్చి వస్తుంది. సో దట్ మనకి ఈ పార్ట్ దగ్గర కంఫర్ట్గా ఉంటుంది అనమాట. పైకి అది లేకుండా. మీకు కావాలి అంటే నేను సపరేట్గా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను నా బ్లౌజ్ కలెక్షన్ అంతా. బ్యాక్ వచ్చేసి మ్యాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ కూడా హై నెక్కే ఉంటాయి. నేను హై నెక్కే ప్రిఫర్ చేస్తా. జిప్ పెట్టించుకున్నాను అనమాట. ఇలా ఫ్రంట్ ఇలా కట్ వర్క్, బ్యాక్ ఇలా జిప్ వచ్చేసి నాకు 40 రూపీస్ పడ్డది. నేను హ్యాండ్కి ఇంకేమి మోడల్ ఏమి పెట్టించలేదనమాట. ఎందుకంటే ఇక్కడ లేస్ వచ్చేసింది. బుట్ట హ్యాండ్స్ పెట్టిద్దామన్నా సరే బార్డర్ అంతా కూడా ఇలా జరీతో వచ్చింది కదా, ఎందుకు పాడు చేయమని నేను ఏం పెట్టించలేదు. నార్మల్గానే కుట్టించేసాను. సో టోటల్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇలా ఈ లెహెంగాకి 5 మీటర్స్ తీసుకున్నాను. బ్లౌజ్కి 1 మీటర్. నాకు 1 మీటర్ కూడా ఎక్కువే, మేబీ 80 to 70 అలా పడుతుంది. ఎందుకన్నా మంచిదని నేను 1 మీటర్ తీసేసుకున్నాను అనమాట. 4 మీటర్స్ ఏమో దీనికి. అండ్ క్యాన్ కూడా నేను విడిగానే స్టిచ్ చేపిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే దానికి అటాచ్ చేయించేసి స్టిచ్ చేపిస్తారు కదా, అలా చేయిస్తే దానికే యూజ్ అవుతుంది. మనం ఏదైనా విడిగా చేయించామంటే చాలా వాటి మీదకి యూజ్ అవుతుందని నేను విడిగా చేయించాను. ఇలా ఏమైందంటే ఓనీకి నేను ఆరెంజ్లోనే తీసుకుందాం అనుకున్నాను. నాకు కరెక్ట్ కలర్ అస్సలు ఎక్కడా దొరకలేదు. రాజమండ్రిలో ప్రతి స్టోర్లో కూడా వెతికాను, ఉండేవి. కాకపోతే ఏమయ్యేదంటే ఈ నాకు పర్టికులర్గా ఉన్న ఆరెంజ్ ఉండేవి కాదు అసలు.
సో దట్ నేను ఏమనుకున్నానంటే అప్పటికప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ కలర్ కూడా బాగుంటుంది కదా ఆరెంజ్కి, లైక్ గ్రీన్ అని రెడ్ అని ఇవన్నీ కామన్ కలర్స్ ఆరెంజ్కి. ఇది ట్రై చేస్తే కొత్తగా ఉంటుంది కదా అని ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట దీనికి. సారీ తిరగేసి చూపిస్తున్నాను నేను. ఇదిగో ఇట్లా కట్ వర్క్ వచ్చిందనమాట దీనికి. ఈ చున్నీ ఈ ఓనీ వచ్చేసి నేను లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 860 845 ఆ రేంజ్లో పడ్డదనమాట. బాగున్నాయి. స్టిచ్చింగ్ కాస్ట్ చెప్పలేదు కదా నేను. స్టిచ్చింగ్కి విత్ క్యాన్ 1600 అనుకుంటా. 1600 అవి అండ్ 5 meters per meter 250 రూపీస్ 5 meters అనమాట. సో నాకు టోటల్ అవుట్ఫిట్ స్టిచ్చింగ్కి, ఫ్యాబ్రిక్కి, ఓనీకి అండ్ అంతా కలిపి 3710 రూపీస్ అలా అయిందనమాట. రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే. నేను ఇది కస్టమైజేషన్ స్టార్ట్ చేశాక ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్లో చూసాను. సేమ్ ఇలానే ఉన్నాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా. ప్రైజింగ్ అరౌండ్ 1700 to 2000 అలా ఉన్నాయన్నమాట. మేబీ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఉండొచ్చు ఆర్ సేమ్ ఉండొచ్చు. బట్ మన అవుట్ఫిట్ని మన ఓన్గా కస్టమైజ్ చేసుకోవడం వేరే లెవెల్ హ్యాపీనెస్ కదా. ఇలా రెడీమేడ్ తీసుకోవడం కన్నా మనం వెళ్ళి మన నచ్చిన ఫ్యాబ్రిక్స్ హ్యాండ్స్తో టచ్ చేసి ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని ఫీల్ అయ్యి మనకు నచ్చిన మోడల్ కుట్టించుకుంటే మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు అని నేను అనుకుంటాను. అవన్నీ కూడా కస్టమైజ్ ఇవే. అండ్ నాకు ఆ రోజు ఫోటోగ్రఫీ ఎవరు చేశారు అండ్ మేక్ ఓవర్ ఎవరు చేశారు, నా స్టిచ్చింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. మీరు ఏమీ హై కాస్టెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అనుకూలంగా చేయించుకునేలానే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అవుట్ఫిట్ వచ్చేసి నేను సరాషికా డిజైనర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫ్యాబ్రిక్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకొక లాంగ్ వీడియో కూడా చేశాను. క్లియర్ గా మెన్షన్ చేశాను ఆ వీడియోలో నేను ఎక్కడ తీసుకున్నాను అని, ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే. అండ్ ఫుల్ అవుట్ఫిట్ నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్. నేను ఈ అవుట్ఫిట్కి ఎక్కువ బడ్జెట్ పెట్టానా లేదంటే రీజనబుల్గానే ఉందా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీ ఇంటెన్షన్ మీరు చెప్పండి. ఎక్కువ పెట్టానంటే ఎక్కువ పెట్టానని చెప్పండి, తక్కువ పెట్టానంటే తక్కువ పెట్టానని చెప్పండి, లేదంటే రీజనబుల్గానే చేశాను అని చెప్పండి. నన్ను మీరందరూ ఇలానే సపోర్ట్ చేసుకుంటూ వస్తే నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్తో మీ ముందుకు వస్తాను. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేయండి.